కేవలం కారు కొనాలనే కోరికతో సినిమాల్లోకి వచ్చానని టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ఇటీవల ఓ మీడియా సమ్మిట్ లో పాల్గొన్న ఆమె తన సినీ ప్రయాణం, వ్యక్తిగత జీవితం, వ్యాపార రంగంలో తన అనుభవాల గురించి పలు విషయాలను పంచుకున్నారు. తాను కాలేజ్లో చదువుకుంటున్న సమయంలో కన్నడ చిత్రంలో సినీ రంగంలోకి అడుగుపెట్టానని రకుల్ తెలిపారు. ఆ సమయంలో కారు కొనాలనే ఉద్దేశంతోనే మొదటిసారి సినిమాలో నటించడానికి అంగీకరించానని చెప్పారు. అయితే ఆ సినిమా తర్వాత నటన తన జీవితంలో భాగమైందని, ఇక నటనే తన కెరియర్ గా కొనసాగించాలని నిర్ణయించుకున్నానని రకుల్ ప్రీత్ సింగ్ వెల్లడించారు. తన మొదటి సినిమాకు ప్రారంభంలో 5 లక్షల రూపాయల పారితోషికం అందుకున్నట్లు కూడా ఆమె తెలిపారు. పెళ్లి తర్వాత తన జీవితంలో పెద్దగా మార్పులేమీ రాలేదని రకుల్ చెప్పారు. తన భర్త జాకీ బగ్నానీతో కలిసి సహజంగా కొత్త జీవితంలోకి అడుగు పెట్టామని, ఇద్దరు ఒకరి వృత్తిపరమైన నిర్ణయాల్లో మరొకరు జోక్యం చేసుకోమని తెలిపారు. నటిగా కొనసాగుతూనే వ్యాపార రంగంలోనూ తన ప్రయాణాన్ని ప్రారంభించినట్లు రకుల్ వెల్లడించారు. 2015లో హైదరాబాద్ లో F45 జిమ్ తో తన మొదటి వ్యాపారాన్ని ప్రారంభించానని, ఆ తర్వాత వెల్ బీయింగ్ న్యూట్రిషన్ వంటి సంస్థల్లో పెట్టుబడులు పెట్టడంతో పాటు ఆరోగ్యకరమైన ధాన్యాలతో కూడిన ఆహారాన్ని అందించే రెస్టారెంట్ను కూడా ప్రారంభించానని చెప్పారు. ఆరోగ్యం, జీవన శైలి గురించి మాట్లాడుతూ సరైన జీవన శైలి పాటిస్తే ఎన్నో ఆరోగ్య సమస్యలను నియంత్రించవచ్చని రకుల్ అన్నారు. నేటి ఒత్తిడి, మారుతున్న జీవన శైలి కారణంగా ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయని, ప్రతి ఒక్కరూ తమ శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఉందని తెలిపారు. ఉపవాస రోజుల్లో కూడా తాను ఎక్కువగా ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటానని రకుల్ ప్రీత్ సింగ్ చెప్పారు. కన్నడ చిత్రంతో తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించిన రకుల్ ప్రీత్ ఆ తరువాత తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.